శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నేను పదే చెప్తున్నానండి, 2034 2034 గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మైలురాయి. 2030 అంటే సుమారుగా నేను 2018 నుండి చెప్పుకుంటూనే వస్తున్నాను. 2034 సంవత్సరం లోపు నేను చెప్తున్నటువంటి 4 రాసులు సుమారుగా 100 కోట్ల సంపాదన వశం అవుతుందండి. వీళ్ళకి 100 కోట్లు సంపాదించేస్తారు. ఒకటేనండి, ఒక పెద్ద బలవంతుడు ఉన్నాడు. ఒక పెద్ద బలవంతుడు ఉన్నాడండి. ఆ బలవంతుణ్ణి కొట్టాలంటే అందరూ వాడి మీద ఎక్కువగా పందెం వేశారు. వాడు బక్కగా బలహీనంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. పాపం ఇతడి మీద అసలు పందెం కాయట్లేదు, ఎవరైనా అతని మీదనే కాలుస్తున్నాడు. వీడి పవర్ ఏంటో వాడికి తెలియదు, వాడి చుట్టూన్నటువంటి ప్రజలకు తెలియదు. వాడికి ఏమైనా వాడి కండలు చూసుకొని మురిసిపోవడం, హైట్ పర్సనాలిటీ చూసి మురిసిపోవడమే కానీ ఈ బక్కగా ఉన్నటువంటి వాడి పవరు ఆ కండలు ఉన్న వాడికి తెలియదు, వాని చుట్టూన్నటువంటి సమాజానికి తెలియదు, ప్రజలకు తెలియదు. వాడి మీదనే పందెం కాస్తున్నారు. వాళ్ళు ఇంకెక్కువగా వీడు ఈజీగానే కొట్టేస్తారు వీడిని అని అందరూ పందెం కాస్తున్నారు. కాస్తున్నప్పుడు డయాస్ మీదకి వచ్చినప్పుడు ఇలా పెట్టి ఇలా అని ఒక్కసారి ఆ కండలని చూపెట్టుకుంటే అడిగి తిరుగుతున్నాడు. స్టార్ట్ రెడీ అన్నప్పుడు ఈ బక్కగా బలహీనంగా ఉన్నటువంటి వాడు ఒక పంచ్ గట్టిగా లాగి ఒకటి కొట్టేస్తాడండి. నాకౌట్ అయిపోతాడు, కింద పడిపోతాడు. అందరూ పరేషాన్ అయిపోతుంటారు. అతను ఎవరండి? అతనే బ్రూస్లీ. ఒకటే నాకౌట్, ఒకటే పంచ్లో నాకౌట్ చేస్తాడు. అతనే బ్రూస్లీ అని. అంటే మనిషిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు మనం. అసలు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయకూడదండి. వీడేంటి చిరిగిన బట్టలు వేసుకున్నాడు, వీడు ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు, వాడు బాగా చదువుకున్నవాడు అయి ఉంటాడు, వాడే రేపు పొద్దున ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. నిజమండి. మీకు మనకు యూట్యూబ్లలో కానీ కొన్ని రియల్గా జరిగినాయి, కొందరు యూట్యూబ్లలో పెడుతున్నారు. ఒక రిక్షా కార్మికుడి కొడుకు ఒక పిల్లోడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు అప్పుడే వస్తాడు. వచ్చి వాడి ఫ్రెండ్ కాబట్టి వాళ్ళతో సమానంగా కూర్చొని తింటున్నాడు కాబట్టి తింటుంటే ఆ పిల్లవాడిని అడుగుతాడు, మీ నాన్న ఏం చేస్తాడా బాబు అంటే, మా నాన్న రిక్షా తొక్కుతాడు అంకుల్ అంటాడు. ఆ పిల్లోడు ముందే పక్కనున్న వాళ్ళ కొడుకుని అంటాడు, ఏరా రిక్షావాడి కొడుకు నీకు ఫ్రెండ్ ఎలా అయ్యారా, అసలు వాడితో నువ్వేంట్రా అని అక్కడ నుండి వాడు వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నగారు చేతులు కడిగేసి వెళ్ళిపోతారు. ఆ పిల్లోడికి ఏంటంటే చిన్న వయసు కాబట్టి ఆ మాటలు వాడి మనసులో గుచ్చుకొని పోతాయి. నిజంగానండి, ఆ మాటలు మనసులో గుచ్చుకొని పోయి, నేను ఎవరైతే నన్ను అవమానించబడుతున్నానో నేను అక్కడి నుండే నన్ను గౌరవించే విధంగా నేను కావాలి అంటే, వాళ్ళ నాన్నగారి మీద కోపం మీద కాదండి, సమాజంలో నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నారు, నేను ఒక రిక్షా కార్మికుడిని కొడుకును అని నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ఈ సమాజానికి రిక్షా కార్మికుడి కొడుకే ఒక నంబర్ 1 పొజిషన్లో ఉన్న అటువంటి వాడై చూపెట్టాలని చెప్పేసి ఒక కంకరం కట్టుకుంటాడు పిల్లోడు. అలాగే చదువుకొని ఒక ఐఏఎస్ అధికారి అవుతాడు. నిజమండి. ఇలాంటి స్టోరీలు అయితే కోకొల్లలండి చాలా ఉన్నాయి, చాలా అట్లా కసిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది పెద్ద సమస్య కాదండి, 100 కోట్లు సంపాదించడం పెద్ద సమస్య కాదు. నేను ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితము 1 ఎకరా స్థలం కొనుక్కున్నానండి. అప్పుడు నన్ను చాలా మంది అన్నారు, ఏమన్నారంటే, అక్కడ స్థలము ఎందుకు కొనుక్కున్నావు నువ్వు, అది వేస్ట్ స్థలము, అసలు నువ్వు వచ్చి ఆ స్థలానికి రేటు పెంచావు, అసలు దానికి అంత పెడతారా, ₹1,00,000 పెడతారా అని అన్నారు. అందరూ అన్నారు, చాలా మంది అన్నారు, నా ఫ్రెండ్స్ అన్నారు, నా బంధువులు అన్నారు, అక్కడ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అన్నారు. 10 సంవత్సరాల క్రితం ₹1,00,000 పెట్టి నేను ఒక స్థలాన్ని కొంటే నన్ను చాలా మంది అన్నారు. ఇప్పుడు దాని విలువ వచ్చేసి 3 కోట్లు ఉందండి. ₹1,00,000 ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ? అందరూ బిత్తరపోయారండి, అందరూ బిత్తరపోయారు. నాకు తెలుసు కదా దాని గురించి, నేను అనాలిసిస్ చేస్తాను, ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఏంటి అని నాకు తెలుస్తుంది కాబట్టి నేను పెట్టేశాను. ఎస్, 100 to 100% నిజమండి. అంటే చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా మనం అధైర్యపడకూడదు.
మన మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 2034 లోపు సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారంటే దాన్ని కొట్టి పడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది జరగదు పోండి, అది అంత అవసరం లేదు, అంత జరిగేది కాదు, అంత ఈజీగా దాన్ని ఏం చేస్తారంటే భాగాలుగా కట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయనుకోండి, 10 సంవత్సరాలు టైం చెప్పిన సంవత్సరానికి 10 కోట్లు సంపాదించేవాడు ఎవరున్నాడండి లోకం మీద? చూపించండి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే యావరేజ్ మనం సిప్ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు సంపాదించిన డబ్బంతా కూడా ఒక్కొక్క దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవడం వల్ల సిప్ విధానం వలన స్థలాలకు రేట్లు వచ్చేస్తాయి, భూములు పెరుగుతాయి. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అసలు మామూలుగా ఉండదండి. ఇప్పుడు ఇంతెందుకండి, ఒక సాదా సీదా అయినటువంటి ఒక ఎవరు మనకు వంటకాలు అంటారు కుమారి ఆంటీ అనేది మనకు వీడియోలలో అప్పుడు అలచల్ చేశారు కదా. అప్పుడు ప్రతిరోజు ఆవిడ రోజుకి ఒక 1000 రూపాయలు 1500 లాభం పట్టుకెళ్ళే ఆవిడ ఈరోజు లక్షలు పట్టుకెళ్తుంది. ₹1,00,000 మినిమం ₹1,00,000 సంపాదిస్తుందేమో నాకు తెలిసి ఒక రోజుకి. అంటే ఆవిడ ఆదాయం 30 లక్షలండి నెలకి. అంత విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ జనాలు, అది ఫుడ్లో ఎంత ఉంటుందో తెలుసా? 60-40 ఉంటుంది. నువ్వు ఒక ₹2,00,000 అమ్మేవనుకో, ₹1,00,000 మినిమం మిగులుతుంది దాంట్లో. ఆవిడకి ఏం ఖర్చులండి? కరెంటు బిల్ల, రెంట్ల, గంటల ఏమున్నదండి? ఏం లేదు, అంత పర్ఫెక్ట్గా సంపాదిస్తుంది. అంటే చెప్పలేము ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవ్వరు అర్థం కాదండి, ఎవరికి అర్థం కాదు కూడా. ఎంతో మంది విపరీతంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. ఒక్కొక్కరు ఎంతో గొప్పగా సంపాదించి కోట్లు సంపాదించుతున్నారు. రైట్. కాబట్టి మీరు నమ్మకంతో దృఢ సంకల్పంతో ఉండి చూడండి. సంపాదిస్తాను అనే ఒక సంకల్పం చేసుకొని కంకణం కట్టుకోండి. ఎందుకు సంపాదించారండి? ఖచ్చితంగా సంపాదిస్తారు. అవునండి, కంపల్సరీ సంపాదిస్తారు. మనం వెనక్కి తగ్గేదే ఉండకూడదు అసలే. నాకు అధైర్యం అనేది చెందొద్దు. నేను చెప్పేది పిట్ట కథలు కాదు, నిజమైన కథలే, నిజమే ఒరిజినల్ నేను చెప్పేది. ఒక అతను రాజుగారు ఏం చేశారంటే 25,000 మంది సైనికులు ఉన్నారు తన దగ్గర. బయట చూస్తే 1,00,000 మంది ఉన్నారు. 25,000 మంది ఆ 1,00,000 మందిని చంపేయాలి, అప్పుడు గెలిచినట్టు. ఆ రాజుగారు చెప్తారు, అతను ఒక నది ఉంటుంది, ఆ నది దాటితే అటు సైనికులు ఉంటారు, ఇటు వీళ్ళు ఆ తెప్పల మీద వెళ్ళి ఆ నది దాటుకొని వెళ్ళిపోతారు. తెప్పలు దాటిన తర్వాత తెప్పలన్నీ ఒడ్డుకేసేసి ఆ రాజుగారు ఏం చేస్తారంటే ఒక అగ్నికి ఆహుతి చేస్తారు తెప్పలని. వాళ్ళు భయం చెందుతుంటారు. అంటే ఏదో ఒకటి, రణమా మరణమా, గెలుపా ఓటమా, రెండే, చనిపోతావా గెలుస్తావా, నీ లక్ష్యం నలుగురిని చంపేయాలి, ఒక్కొక్కరు నలుగురిని చంపేయాలి. చంపేస్తే నువ్వు గెలిచినట్టే. నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తావు, ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారు, గుర్తుపెట్టుకో, ఈ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డలు అనాథలు అవుతారు అని ఒక కసిని నింపాడు. పోగానే నలుగురిని వేసి పడేస్తాడు. ఒక సైనికుడు పోగానే నలుగురిని వేసి పడేసి వెనకకి వచ్చి ఆడు నిలబడతాడు. నేను నలుగురిని వేసేసాను, అయిపోయింది, నేను ఇంటికి పోతాను, నా టార్గెట్ రీచ్ అయిపోయింది, వెళ్ళిపో. అందరూ ప్రతి ఒక్కరు నలుగురిని చంపేస్తారండి, ఒక్కరు మిగులరు. దాంట్లో 1,00,000 మంది మరణిస్తారు. అది ఫస్ట్ ఏమో 1,00,000 మంది, 25,000 మంది ఎప్పుడు చనిపోతాం, అయ్యో చనిపోతాం అనే ఫీలింగ్లో ఉంటే ఆ కసితో చేయని పని ఏది జరగదండి. ఏ మాత్రం గెలవలేము. మనకు ఒక సంకల్పం ఉండాలి, గెలవాలని ఒక తపన ఉండాలి. నేను చెప్తున్నాను కదా, ఈరోజు ఇవి చెప్తారు కరెక్టే, సార్ చెప్పింది మంచిగా సంపాదిస్తే నేను కష్టపడతాను అంటారు. పొద్దున్న చూస్తే పొద్దెక్కదానికా నిద్రపోవాల్సి వస్తుంది. 11-12 అయితే లేసే వరకు. అందరిని అంటలేనండి, మళ్ళీ ఇదొకటి, అందరిని అనట్లేదు, ఆ పొద్దెక్కదాకా నిద్రపోయే వాళ్ళు తల్లిదండ్రులకు భారం అండి. వాళ్ళను చిన్నప్పటి నుండి పెద్దవారి వరకు సాకాలి, వాళ్ళకి అన్ని సపర్యలు చేయాలి, తిండి పెట్టాలి, భోజనం పెట్టాలి. వీళ్ళు వృద్ధులు అయిన తర్వాత వాళ్ళు ప్రయోజకులైనాక కూడా వాళ్ళను సాధే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ నేను చూస్తున్నాను, ఆ వృద్ధుల పెన్షన్ మీదే బ్రతికే కొడుకులు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఆ వృద్ధులై వాళ్ళకు వచ్చే 3,000, 2,000, 3,000 మీద అని కూడా అది ఎప్పుడు వస్తుందని చూసేటువంటి పిల్లలు కూడా ఉన్నారంటే మన దేశ దౌర్భాగ్యం చూడండి ఒక్కసారి. వాళ్ళకు వచ్చే పెన్షన్ మీద ఆధారపడ, నానమ్మకు పెన్షన్ వస్తుందిరా, దానివల్ల మనం బట్టలు కొనుక్కుందాం, అన్ని వేసుకుందాం, అన్ని కొనుక్కో తిందాం, అన్ని అంటే చేస్తాం. వీడు పని చేయడు, అలా పెన్షన్ మీదనే బ్రతకాలి. చూడండి, అలాంటి సోమరిలు ఎన్నటికీ పైకి రారు. వాళ్ళే
కామెంట్స్ చేస్తుంటారు ఒక విధంగా చెప్పాలంటే. అయితే ఇది సాధ్యం కాదు, వాడికి అర్థమైపోతుంది, మనసులో ఫిక్స్ అయిపోతారు, ఇదేదో ఉట్టిదే ఊరికే చెప్తున్నాడు అనుకుంటారు. కానీ కష్టపడి సంపాదించే వాడికి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక పైసా కష్టంతో సంపాదిస్తే వాడికి తెలిసిపోతుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అయితే నార్మల్గా వస్తారండి, మామూలుగా వచ్చినటువంటి వారు అసలు ఈరోజు తినడానికి ఒక పూట భోజనం లేకున్నటువంటి వారు ఈరోజు ఒక 1000 మందికి కాదు 10,000 మందికి భోజనాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నంత సంపాదన వాళ్ళకు ఉంది. నిజమండి, జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, 2034 సంవత్సరం లోపు నేను చెప్తున్నటువంటి 100 కోట్లు సంపాదిస్తారండి ఈ రాశులు. ఒకటి తులారాశి, ఒకటి వృషభ రాశి, మూడోది సింహరాశి, నాలుగోది కుంభరాశి. మీరు వీలైతే ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి. ఒక్కసారి మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరును సరి చేసుకొని చూడండి, తప్పకుండా మీరు బాగుపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.